అది ఎట్లుంది తెలుసా? ఇగో నాకు కూడా వచ్చింది, చూపిస్తా. ఎటువా అది అది ఎట్లుందంటే అవును నిజమే అయ్యి ఉంటుందేమో. ఈ నెంబర్కి కాల్ చేస్తే ఏమొస్తుందో, మళ్ళీ కాల్ చేస్తే అదో భయం అవుతుంది. ఇగో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇట్లా వచ్చింది, నాకు వచ్చిన మెసేజ్ ఇది. SBI సెల్ఫ్ KYC అప్డేట్ అని వచ్చింది. ఇక అది క్లిక్ చేస్తే ఫోన్ మొత్తం వాడి చేతిలోకి పోతుంది, నీ అకౌంట్లు, నీ ఖాతా, నీ వ్యవహారం అంతా. సో అప్పుడు ఏమవుతుంది, నీ అకౌంట్స్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేస్తాడు వాడు. ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది, ఏం క్లిక్ చేస్తే లింకులు క్లిక్ చేస్తలేరు. ఇది లింక్ లాగా లేదు, ఇది PDF ఫైల్ లాగా పంపించిండు. APK ఫైల్ అంటారు దీన్ని. సో ఇగో ఇదే ఫైల్. ఇగో ఇట్లాంటివి కనుక మీకు వస్తే దాని మీద APK అని ఉంటుంది. APK అని ఉన్నా, ఇంకోటి అని ఉన్నా, మీ ఆధార్ అప్డేట్ చేసుకోండి అనో, లేకపోతే OTP చెప్పండి అనో, ఫోన్ వచ్చినా, మెసేజ్ వచ్చినా దాని జోలికే పోకండి. ఇమీడియట్గా ఆ మెసేజ్ని సింపుల్గా డిలీట్ చేసి పడేయండి. పొరపాటున అది ఓపెన్ చేస్తే అయిపోయింది. ఇంకా ఓపెన్ చేసి దాని లోపలికి పోయి ఇంకా అదే గెలికి ఇంకేముందో లోపలికి పోతే ఎడుకోపోతారు మీరు. ఇక ఈ పైసలన్నీ ఖాళీ అవుతాయి. మరి ఎవరిదో ఈ నెంబర్, కానీ నెంబర్కి ఫోన్ చేస్తే ఏందో పోద్దా? 7 ఇది మరి 7893772520. రింగ్ అవుతుందిగా. ఏంది ఏమొస్తుంది? వేణువా? హలో భయ్యా, నమస్తే. ఇది SBI సెల్ఫ్ KYC అప్డేట్ అన్న ఒక మెసేజ్ పంపించారు కదా మీరు నిన్న. మీ నెంబర్, మీరు ఏ ఊరు మీది? హలో, మీది ఏ ఊరు భయ్యా? హైదరాబాదేనా? ఏం పని చేస్తారు మీరు? కాదు, ఇప్పుడు నా నెంబర్కి SBI ఇది మీరు KYC అప్డేట్ చేసుకోండి, ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి అని మీ నెంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, జనరల్ మెసేజ్. అరే పెట్టిరే మీ నెంబర్, ఇగో నా దగ్గర ఉంది కదా. నీ నెంబర్ వాట్సాప్ నుంచి వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తారా మీరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తారా? మరి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని నీ పేరుతోనే వచ్చింది. ఇది అక్టోబర్ 30నే వచ్చింది నాకు. నువ్వు పెట్టలేదా? ఏం పని చేస్తారు మీరు? డ్రైవింగా? ఓకే, మీ నెంబర్ నుంచే వచ్చింది. మరి మాది హైదరాబాదే. ఇప్పుడు మీ నెంబర్ నుంచి నేను నీకు పెడతా. వాట్సాప్ ఉందా నీకు? మావాడి నెంబర్ నుంచి వస్తుంది చూడండి, నీకు చూసుకో. నీ ఫోన్ మరి ఉందా? మరి హ్యాక్ అయిందా? నీ పైసలు ఉన్నాయి అకౌంట్లో అన్నిట్లలో? మరి నీ నెంబర్ నుంచే వచ్చింది. మరి ఎట్లా వచ్చింది మరి? ఇప్పుడు నేను జర్నలిస్ట్, నా పేరు రఘు. మీరు లైవ్లో ఉన్నారు. మీ నెంబర్ నుంచి నాకు ఈ మెసేజ్ వచ్చింది. నీకు వీలైతే పంపిస్తాడు చూడు, SBI సెల్ఫ్ KYC అప్డేట్ అని ఒక ఫైల్. మరి చూసుకో అదేందో. ఎవరికి వచ్చినావు? ఓకే, అప్పుడా? ఓకే, మరి అది ఫీడ్ అయింది కానీ అప్డేట్ చేసుకున్నా. నీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. చూసుకో. ఇప్పుడు నీ దాంట్లో DP ఏముంటది? వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉందా? నీ దాని నుంచే వచ్చింది. మరి చూడు, మరి నీ ఫోన్ ఏమన్నా అటు ఇటు అయిందేమో. ఏమని?
ఇట్లా వచ్చిందిరా నీ సెల్ నుంచి ఇట్లా వాట్సాప్ వచ్చింది బాబు, నాకేమో పెడితే నాకేమో పెట్టిండు. పెడితే ఏం చేసినా అది వచ్చిన వస్తుంది, నాది కూడా మొత్తం సిమ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఫోన్ రాకుండా ఫోటోలు గీటోలు నెంబర్లు అన్నీ పోయినాయి. ఓరే అమ్మ, ఇప్పుడు నీ దాంట్లో కాంటాక్ట్ ఉన్నట్టున్నది మాకు వచ్చింది. అదే అదే నాకు మా ఫ్రెండ్ కూడా పెట్టిండు. అసలు ఏంటో వచ్చిన నాకు వస్తుంది అన్నట్టు. అది అది వస్తా, అది ఎంతమంది అట్లా క్లిక్ చేసిరో దాని అకౌంట్లో పైసలు ఏమైనా పోయినా చూసుకో. జాగ్రత్త మరి, అది అన్ని చేంజ్ చేసుకో, బ్యాంకుకి పోయి అన్ని. ఓకే రైట్ రైట్. ఏం పేరు మీ పేరు? వేణు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరో పాపం నేను అప్పుడు ఛానల్ పెట్టినప్పుడు ఇది చేసిండట. ఆయన కాంటాక్ట్లో ఆయన ఏదో క్లిక్ చేసినట్టున్నాడు. ఒకసారి ఆయనకు మెసేజ్ వచ్చింది, ఆయన క్లిక్ చేయగానే ఆయన గ్రూప్స్ అవన్నీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది పర్ఫెక్ట్ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది కదా. ఆయన కాంటాక్ట్స్, ఆయన ఎవరెవరైతే ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకున్నా అందరికి పోయింది ఆయన నెంబర్ నుంచి. నాకు ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ మంత్రులు ఈ రోజు వచ్చిందని నిన్న వచ్చిందని గొడవ చేస్తున్నారు. ఇది ఎప్పుడు వచ్చింది? ఇది నాకు అక్టోబర్ 30వ తారీఖు వచ్చిన ముచ్చట. ఇది అక్టోబర్ 30కే వచ్చింది. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇగో ఇట్లాంటి ఫైల్ కనుక మీకు వస్తే చెప్పండి, మీరు అవసరమైతే దీన్ని కట్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపించే ప్రయత్నం చేయండి. ఈ వీడియో సపరేట్గా నేను అప్లోడ్ చేస్తా. ఈ రకమైన కేవైసీ అప్డేట్ చేసుకోండి అని కానీ, ఆధార్ అప్డేట్ చేసుకోండి అని కానీ, ఇంతకుముందు ఏమో లింకులు వచ్చేవి. లింకులు అర్థమైంది జనానికి, ప్రజల్లో కొంత అవేర్నెస్ వచ్చింది, ఓ ఈ లింకులు ఓపెన్ చేయొద్దని. ఇప్పుడు లింక్ రావట్లే, ఏకంగా ఇది ఒక ప్యాకేజ్ కిట్ లాగా వస్తున్నది. ఏపీకే ఫైల్ అంటారు దీన్ని, పీడిఎఫ్ ఫైల్ లాగా వస్తున్నది. సో అది క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్స్, మీ ఫొటోస్ మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండండి. Raghu garu, he will not know that because he clicked on some APK file, so his WhatsApp will be under control of that hackers, and then they will send it to all his contacts the same file. అదే చెప్తున్నాడు ఆయన కూడా, మీరు అన్నదే ఆయన కూడా అదే అంటున్నాడు. ఆయనకున్న కాంటాక్ట్స్ అన్నింటికి వెళ్ళిపోయిందనమాట. ఏపీకే ఫైల్ సెట్టింగ్స్లో బ్లాక్ చేసుకోవాలట. ఉంటుందా అది? ఎట్లా? సెట్టింగ్స్లో ఉంటుందా? ఒకసారి చూపించు. వాట్సాప్లోకి వెళ్ళి క్రోమ్లో ఉంటుందా? క్రోమ్ సెట్టింగ్స్లో ఉంటుందట, చూసుకోండి. మీరు వీలైతే ఆ యూట్యూబ్లోనే ఎక్కడో అది ఎట్లా దాన్ని క్లోజ్ చేసుకోవాలని కొడితే మీకు క్లియర్గా అది వస్తుంది. దాని ప్రకారం వెళ్ళండి. ఏదేమైనా, ఏం వచ్చినా ఏం పోయినా దయచేసి అట్లాంటి ఫైల్స్ ఓపెన్ చేయకండి. ఇక మంత్రులకు ఏమైందట, ఆదివారం జరిగిన ఈ ఘటన, ఇగో ఇవన్నీ మెసేజ్లే, ఇవన్నీ అందరికి వచ్చిన మెసేజ్లు అనమాట.